ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య వక్షోజాల్లో ఏర్పడ్డ గడ్డలు. ఈ వక్షోజాల్లో గడ్డలు ఏర్పడగానే అమ్మ మాకు క్యాన్సర్ వచ్చేసింది అని భయపడుతూ ఉంటారు. అసలు వేటిని మనం క్యాన్సర్గా భావించాలి, వేటిని మనం సాధారణ గడ్డలుగా భావించాలి, వివరిస్తారండి? ఇప్పుడు ఏంటంటే ఏదైనా కొంచెం గడ్డ తగలగానే ప్రతి వాళ్ళకి భయంగా ఉంటుంది, ఏదైనా క్యాన్సర్ ఏమో అని చెప్పి. ఎలాంటప్పుడు అంటే ఇప్పుడు మనకి రకరకాల సమస్యల్లో ఒకటి గడ్డలాగా అనిపించడం ఒకటి, తర్వాత వక్షోజాల్లో బరువుగా అనిపించడం ఒకటి, రెండు రకాలుగా ఉంటాయి. ఒట్టిగా బరువుగా అనిపిస్తుంది కానీ గట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అందులో గడ్డ ఉండదు అనమాట. అది సామాన్యంగా ఎలా జరుగుతుందంటే బహిష్ట అవ్వడానికి కొన్ని రోజుల ముందు కొంచెం గట్టిగా అయినట్టుగా ఉండటం, కాస్త నొప్పిగా ఉన్నట్టుగా ఉండటం, తర్వాత బహిష్ట అయిన తర్వాత ఇది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇందాక ఆయన హార్మోన్లో మార్పులు కూడా ఉంటాయని చెప్పారు కదా, అలా బహిష్ట అయిన తర్వాత ఇలా నొప్పి తగ్గిపోతూ ఉన్నట్టయితే కనుక అది సామాన్యమైనటువంటి హార్మోన్ల వల్లనే జరిగిందని మనం నిర్ణయించుకోవచ్చు. అలాగే ఇంకా గడ్డల్లో ఏంటంటే సామాన్యంగా ఒక పక్క గడ్డ ఏర్పడితే దాన్ని ఏమిటి అని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండు పక్కలా ఉంది అంటే కనుక అది క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ. ఏది మనం ఖచ్చితంగా ఇలా అని చెప్పలేము, అయితే అవకాశం తక్కువ. రెండు పక్కల గడ్డలు ఉన్నట్టయితే దానికి క్యాన్సర్ అనుకోక్కర్లేదు. అలాగే ఈ గడ్డని చేతితో పట్టుకొని చూసినట్టయితే, అంటే ఎప్పుడు ఎలా పరీక్ష చేసుకోవాలంటే కుడి చేతిని పైకి ఎత్తి పెట్టుకొని ఎడం చేతితోటి కుడి పక్క ఉన్న వక్షోజాన్ని, అలాగే ఎడం చేతిని పైకి ఎత్తుకుని కుడి చేతితోటి ఎడం పక్క ఉన్న వక్షోజాన్ని బాగా అరచేతితో తడిమి చూసుకున్నట్టయితే కనుక గడ్డలు మనకి చేతికి తగులుతాయి. అలా తగులుతూ ఉన్నప్పుడు తగిలిన గడ్డ బాగా కదులుతున్నట్టుగా ఉండి సామాన్యంగా ఏంటంటే ఒక గోళీలాగా ఉండి చేత్తో ఇట్లా తడివి చూసినట్టయితే కనుక అది కదులుతూ ఉన్నట్టుగా ఉందంటే అది కూడా క్యాన్సర్ అయ్యే అవకాశం తక్కువ. అలా కాకుండా ఆ గడ్డ గోళీలా గుండులాగా కాకుండా కొంచెం అంటే ఇర్రెగ్యులర్ షేప్ అంటాం, షేప్ సరిగా లేకుండా ఉన్నా, అది కదిలించడానికి మనం ప్రయత్నం చేస్తే కదలకుండా అతుక్కుపోయినట్టుగా ఉన్నా సరే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వక్షోజాల పైన కూడా రంగు మార్పు వస్తూ ఉంటుంది. పైన చూసినట్టయితే కనుక చర్మం రంగులో మార్పు వస్తున్నా కానీ, లేకపోతే చనుమొనల నుంచి ఏదైనా స్రావంలాగా వస్తున్నా కానీ, స్రావం అంటే ముఖ్యంగా చీము కానీ రక్తం కానీ వస్తున్నా కానీ, ఇవన్నీ కూడా కొంచెం ఆలస్యంగా వస్తాయి. చాలామంది గుర్తించలేకపోయినా కూడా ఈ లక్షణాలను చూసైనా గుర్తించుకోవచ్చు. ఇలా కారుతున్నా కానీ, లేకపోతే కనుక వక్షోజం మీద ఏదైనా ఒక సొట్ట లాంటిది ఏర్పడినా కూడా ఇదేదో క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఉన్నాయి అని చెప్పి గుర్తించుకోవాలి. సామాన్యంగా ఏంటంటే 25 సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు నెల నెల ఒకసారి తనని తను పరీక్ష చేసుకుంటూ ఉన్నట్టయితే ఏదైనా గడ్డ ఏర్పడిందా లేదా తొందరగా గమనించుకుంటే అది ఏమిటి, ఇది క్యాన్సరా కదా చూసుకుంది కానీ, ఒకవేళ సమస్య ఉంటే ట్రీట్మెంట్ చేసుకుంది కానీ అవకాశం ఉంటుంది. కనుక ఇది ఒక అలవాటుగా చేసేసుకుని, అది కూడా ఏంటంటే బహిష్టు ముందు ఎప్పుడు పరీక్ష చేసుకోకూడదు. చేసుకున్నట్టయితే ఆ సమయంలో ఏదో గట్టిగా ఉంది, నొప్పిగా ఉంది, గడ్డలా ఉందని అనిపించేటువంటి భ్రమ కలిగిస్తుంటుంది. అలా కాకుండా బహిష్ట అయిపోయిన తర్వాత 5-6 రోజుల తర్వాత కనుక ఇలా పరీక్ష చేసుకుని చూసినట్టయితే ఏదైనా మార్పు ఒకవేళ వక్షోజాల్లో ఉన్నట్టయితే మనకి ఎవరికి వాళ్ళు తేలిగ్గా గుర్తించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా గడ్డ కనిపిస్తే ఇప్పుడు నేను చెప్పినట్టుగా గమనించుకోవడం, వీళ్ళ అవకాశం ఉన్న వాళ్ళు, అందుకంటే మనకి మన దేశం కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉండటం వల్ల ప్రతి వాళ్ళని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇలా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ గడ్డ తైలిక గుండ్రంగా ఉందా లేదా, కదులుతూ ఉందా లేదా, ఏమైనా రంగు మార్పులు వచ్చాయా, ఇలాంటివి చూసుకుని అటువంటి లక్షణాలు ఏమైనా రంగు మారినా, సొట్టలాగా వచ్చినా, చనుమొనల నుంచి ఏదైనా కారుతున్నట్టుగా అనిపించినా సరే వెంటనే అవకాశం ఉన్న వాళ్ళు పరీక్షలు చేయించుకోవడం కానీ, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్కైనా వెళ్ళి చూపించుకున్నట్టయితే తొందరగా వైద్యం చేయించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ క్యాన్సర్ తోటే ఇలా ఉన్నవి కేసులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం ఈరోజు ఎక్కువ మాట్లాడుకోబోతున్నది కానీ, మన ఔషధం చేసుకోబోతున్నది కానీ కూడా సామాన్యమైన గడ్డలు ఉంటాయి, చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ఈ గడ్డలు ఏంటంటే నీటి తిత్తుల్లాగా ఉండటం, ఒట్టిగా చిన్న టిష్యూ, ఫ్యాట్ టిష్యూ ఒక గడ్డలాగా అవటం అలా ఉంటుంటాయి. అవి కూడా దీర్ఘకాలం ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని మనం ఇలా ఆయుర్వేద ఔషధం చేసుకుని దాంతో సొంతగా ప్రయత్నం చేసుకోవచ్చు. నేను చెప్పినటువంటి క్యాన్సర్ లక్షణాలు అవి కనిపిస్తున్నప్పుడు మాత్రం సొంత వైద్యాలు ఎవరూ చేసుకోకూడదు. వాళ్ళు తప్పనిసరిగా వైద్యుల పర్యవేక్షణలోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. మరి ఈ వక్షోజాల్లో ఏర్పడ్డ గడ్డల నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? ఇప్పుడు మన ఔషధం తయారు చేసుకోవడానికి తీసుకునేటువంటి మొట్టమొదటి మూలిక ప్రధానమైనది కూడా కాంచనార. దీన్ని దేవకాంచనం అని కూడా అంటూ ఉంటారు. ఈ కాంచనార ఏంటంటే మనకి అవకాశం ఉన్న వాళ్ళు పచ్చి ఆకులు తీసుకోండి. ఒకవేళ ఆకులు దొరకలేదు అంటే కనుక ఎండబెట్టి చూర్ణం చేసినటువంటి మనకి బజార్లో దొరికేటువంటి కాంచనార చూర్ణం దొరుకుతుంది, ఆ చూర్ణం తీసుకోవచ్చు. కాంచనార సుమారుగా ఆకుల ముద్దైనా సరే లేదంటే చూర్ణమైనా సరే 60 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. మనం తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక ఏంటంటే గుగ్గులు.
ఈ గుగ్గుల్ని కూడా శుద్ధి చేసినటువంటి చూర్ణం మనకి బజార్లో దొరుకుతుంది. ఆ చూర్ణాన్ని మీరు ఈ ఔషధం తయారు చేసుకుని వాడుకోవచ్చు. గుగ్గులకి ఏంటంటే ఎక్కడైనా సరే కొంచెం గడ్డలు ఏర్పడినా, వాపులు వచ్చినా, నొప్పులున్నా సరే తగ్గించేటువంటి ప్రత్యేక గుణం ఉంటుంది. అందువల్ల మనం ఈ ఔషధంలో గుగ్గులు కూడా వాడుకుంటున్నాం. ఈ గుగ్గుల్ని సుమారుగా ఒక 40 గ్రాముల పరిమాణంలో శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం తీసుకోబోయేటువంటి మరొక మూలికల మిశ్రమం ఏంటంటే త్రిఫలాలు. ఈ త్రిఫలాల పేరు ఇప్పుడు అందరికీ తెలిసినటువంటిదే. ఈ కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ మూడింటిని సమానంగా కలిపి తయారు చేసినటువంటి చూర్ణాన్ని మనం త్రిఫలా చూర్ణం అంటాము. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. తర్వాత మనకు కావాల్సినటువంటి మరొక మిశ్రమం త్రికట్టు చూర్ణం. త్రికట్టుకాలు అంటే ఏంటంటే 3 కారంగా ఉండేటువంటి ద్రవ్యాలు. ఏమేంటంటే అవి సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు. ఈ మూడింటిని కలిపి ఆయుర్వేద పరిభాషలో త్రికట్టుకాలు అంటాం. ఈ త్రికట్టుకాలు అంటే మూడింటిని కలిపినటువంటి చూర్ణం కూడా 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మన ఔషధానికి కావాల్సినటువంటి అన్ని మూలికలు తీసుకున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మొట్టమొదటి ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కాంచనార ఆకుల గురించి. ఆ ఆకులు నూరిన ముద్ద కానీ ఆ చూర్ణాన్ని కానీ తీసుకోవాలి. 60 గ్రాముల పరిమాణంలో మనం తీసుకున్నటువంటి చూర్ణానికి దానికి 8 రెట్లు అంటే దాదాపుగా ఒక 1/2 లీటరు నీళ్లు కలపాలన్నమాట. నీళ్లు కలిపి పొయ్యి మీద పెట్టి నిదానంగా దాన్ని సన్నటి మంట మీద బాగా మరిగిస్తూ ఉండాలి. ఎంతవరకు అంటే 4వ వంతు మాత్రమే మిగలాలి. అంటే మనం 1/2 లీటరు నీళ్లు పోసి మనం పెట్టినట్టయితే సుమారుగా ఒక 120 మిల్లీలీటర్లు 125 మిల్లీలీటర్లు మిగిలేంత వరకు దాన్ని సన్నని మంట మీద కాగనిచ్చి ఆ కాగిన తర్వాత దాన్ని తీసుకుని వడపోసుకోవాలి. వడపోసిన తర్వాత ఆ ద్రవానికి అంటే మన కషాయానికి శుద్ధ గుగ్గుల చూర్ణాన్ని కలపాలి. ఈ 40 గ్రాముల శుద్ధ గుగ్గుల్ని అందులో కలిపేసి దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. అంటే ఈ గుగ్గుల చూర్ణం ఆ కషాయంలో కరిగి నెమ్మదిగా కరిగి చిక్కబడుతూ ఉంటుంది. ఆ బాగా చిక్కబడుతూ ఉన్న సమయంలో దానిలో మనం ఇందాక సిద్ధంగా ఉంచుకున్నటువంటి త్రిఫలా చూర్ణము, త్రికట్టు చూర్ణము రెండింటిని 15 గ్రాముల చొప్పున ఈ చిక్కబడుతున్న మిశ్రమంలో కూడా కలపాలన్నమాట. బాగా కలిపి దాన్ని పక్కన పెట్టుంచుకొని చల్లారిన తర్వాత దాన్ని మాత్రలుగా చేసుకోవాలి. అంటే సుమారుగా ఒక శనగబద్దంత పరిమాణంలో మాత్రలు తయారు చేసుకుని నీడలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకున్న మాత్రల్ని జాగ్రత్తగా ఒక గాజు సీసాలో భద్రపరుచుకొని ఉదయం 2, సాయంత్రం 2 భోజనం చేసిన తర్వాత రోజు తీసుకుంటూ ఉండాలి. ఈ వక్షోజాల్లో గడ్డలు ఊరికినే ఒక వారం రోజులో 10 రోజుల్లో మందులు వేసుకుంటే తగ్గిపోయేవి కాదు. అందుకని ఓపికగా ఒక 6 నుంచి 8 నెలల పాటు నిత్యం ఈ ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే కనుక నెమ్మదిగా ఈ సాధారణమైన గడ్డలు కరిగిపోయేందుకు అవకాశం ఉంటుంది.